నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఢిల్లీ వెళ్ళొచ్చిన కేసీఆర్ మోడీ ముందు మెడలు వంచారా? కేసీఆర్లో కొత్త మార్పు కనిపిస్తోందా? ఢిల్లీలో అసలేం జరిగింది? తెలంగాణలో మున్ముందు రాజకీయ సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయా? గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అవసరం లేదన్న కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారు అన్న విషయాలపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. గత కొద్ది కాలంగా తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికలు, వాటిలో వచ్చిన ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒకంత చర్చకు తెరలేపింది. సీఎం కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి రావడం, అనంతరం రాజకీయాలు మారడం వంటివి విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇంతకు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చాక కేంద్రానికి సరెండర్ అయిపోయారా? ఉద్యమ నేతగా పాపులర్ అయిన కేసీఆర్కు ఇప్పుడేమైంది? కేంద్రంపై భీకరంగా ఎన్నో మాటలు మాట్లాడిన గులాబీ దళపతి చివరకు చేస్తున్నదేంటి? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ పూర్తిగా సరెండర్ అయిపోయినట్లేనన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. దుబ్బాక ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్పై ఎంత మాట పడితే అంత మాట్లాడేసేవారు కేసీఆర్. ఆయుష్మాన్ భవ లాంటి కొన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేది లేదని ప్రతిజ్ఞ చేశారు. కేంద్రం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేదే లేదని తెగేసి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంలో అయితే కేంద్రంపై ఇక యుద్ధమే అంటూ చాలా భీకరంగా ప్రకటించారు. ఇన్ని మాటలు మాట్లాడిన కేసీఆర్ చివరకు ఏం చేస్తున్నారు? గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లే అనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న తర్వాత హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. 3 రోజుల పర్యటనలో మోడీని కలిసిన తర్వాత ఏమైందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. మొత్తానికి కేంద్రం ఏమి చెబితే అది మారు మాట్లాడకుండా ఫాలో అయిపోతున్నారు. అసలు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్ర పథకాలని ఇప్పుడు చాలా హడావిడిగా అమలు చేసేస్తున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంతగా విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కౌంటర్లు ఇవ్వటమే లేదు. కేసీఆర్ కాదు కదా, కనీసం చోటామోటా లీడర్లు కూడా బీజేపీ నేతలకు కౌంటర్లు ఇవ్వటం లేదు. ఉద్యమ నేతగా పాపులర్ అయిన కేసీఆర్కు ఇప్పుడేమైంది అన్నదే ఎవరికీ అర్థం కావటం లేదు. ఢిల్లీలో మొత్తానికి ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. గ్రేటర్ ఎన్నికలు ముగియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొచ్చారు. ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని కేసీఆర్ అభినందించడం కూడా అప్పట్లో పెను సంచలనమే అయింది. రాష్ట్రంలో కూలగొట్టిన సెక్రటేరియట్ని కొత్తగా నిర్మించేందుకోసం కేసీఆర్ కేంద్రం మద్దతును కూడగట్టేలా ఈ పని చేస్తున్నారు అంటూ చాలా విమర్శలు వినిపించాయి. అంతకుముందు వరకు కేంద్రంపై దుమ్మెత్తిపోసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా ఏదో అంశం ప్రస్తావిస్తూ పరోక్షంగా కేంద్రాన్ని అభినందించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది? బీజేపీ నేతలు చెబుతున్న దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వంతో రాజీ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. కేసుల మాఫీ కోసమే కేసీఆర్ ఢిల్లీ టూర్, అయినా ఆయన్ని క్షమించే ప్రసక్తే లేదు అంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. చూస్తోంటే ఇది ఏపీలో అధికార వైసీపీ వ్యవహరిస్తున్న తీరులాగానే ఉందంటున్నారు పరిశీలకులు. ఏపీలో బీజేపీ నేతలకి వైసీపీ నేతలకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఢిల్లీ స్థాయిలో మాత్రం వ్యవహారాలు వేరేలా ఉంటాయి. అయితే కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించినట్లుగా ఏనాడు వైఎస్ జగన్ కేంద్రాన్ని నిలదీయలేదనుకోండి, అది వేరే సంగతి. కేంద్రంలో మోడీ సర్కార్కి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి తెస్తానంటూ కేసీఆర్ గతంలో ప్రకటించారు. కాని ఇప్పుడు ఆ ఊసే లేదు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై మాట్లాడటం లేదు. తమిళనాడు రాజకీయాల గురించి ప్రస్తావించడం లేదు. కేసీఆర్ చాలా మారిపోయారన్న అభిప్రాయం సొంత టీఆర్ఎస్ వర్గాల్లో సైతం వ్యక్తమవుతోంది. ఈ మార్పుని టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. భావి ప్రధాని కేసీఆర్ అని కొందరు గులాబీ నేతలు గతంలో ప్రకటనలు ఇచ్చుకున్నారు. కేసీఆర్ కాబోయే ప్రధాని, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని నిన్న మొన్నటిదాకా నినదించిన గులాబీ నేతలు ఇప్పుడు మారిన కేసీఆర్ వైఖరితో బిక్కచచ్చిపోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆయా చర్చా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఏం జరిగింది అన్న విషయంపై పెదవి విప్పలేకపోతుండడం గమనించదగ్గ విషయం. కేంద్రంతో రాష్ట్రానికి సత్సంబంధాలు అవసరం. మేం చేస్తున్నది అదే. రాజకీయంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య వైరం కొనసాగుతుంది అని మాత్రమే చెప్పగలుగుతున్నారు గులాబీ నేతలు. కానీ బీజేపీ మాత్రం టీఆర్ఎస్తో బంతాట ఆడేసుకుంటోంది. మరి కేసీఆర్ని జైలుకు పంపిస్తామంటూ తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న హెచ్చరిక నిజమవుతుందా? అందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉందా అన్న ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల్లో ఉదయిస్తున్నాయి. కేసీఆర్ స్టైలే వేరు, నడకే వేరు, నడవడికే వేరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సడన్గా ఏమైంది? ఒక్కసారిగా ఆయనలో ఇంత మార్పా? జనం తట్టుకోలేకపోతున్నారు. అసలేమైంది కేసీఆర్కి? ఏ నిర్ణయాలు ఇన్నాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారో అవన్నీ ఒక్కొక్కటి వెనక్కి తీసుకోవటం వెనుక అంతరార్థం తెలియక జనం, ముఖ్యంగా కేసీఆర్ అనుచరులు గిలగిలలాడుతున్నారు. ముందుగా నియంత్రిత వ్యవసాయం పేరుతో ఏ పంట వేయాలో నిర్ణయించటం అతి గొప్పగా ప్రచారం చేసుకొని ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకున్నారు. దానితో పాటు అంతకన్నా గొప్పగా ఆర్భాటంగా ప్రారంభించిన అదనపు కొనుగోలు కేంద్రాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలానే వీటికన్నా గొప్పగా ప్రచారం చేసుకున్న ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను సడలించాడు. ఓకే, ఇది కోర్టు ఒత్తిడితోనని సర్దుకుపోదాం. మరి ఎల్ఆర్ఎస్ లేకపోయినా పర్వాలేదని కూడా ప్రకటించాడు. ఇక ఉద్యోగస్తులకు ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చి అన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేయటం ఇంకో షాకు. ఆయుష్మాన్ భారత్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందట. ఇది అన్నింటికన్నా పెద్ద షాక్. నిన్నటిదాకా దీనిపై ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంతగా తిట్టిపోశారు. ఇంత చెత్త స్కీమ్ ఇంకోటి లేదని చెప్పారు. ఇప్పుడు సడన్గా ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం షాక్ కాక మరేంటి? అదేమంటే దాన్ని అమలు చేసి అదనంగా ఆరోగ్యశ్రీలో ఉండే బెనిఫిట్లను కూడా ఇస్తారట. మరి ఇదే పని అప్పుడే చేసుండొచ్చు కదా. ఇంత లేటుగా జ్ఞానోదయం అయ్యిందా? ఇలా ఒక్కొక్కటి యూటర్న్ తీసుకోవడం, అది కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతే కావడం రాజకీయంగా చర్చనీయాంశమై కూర్చుంది. బలమైన శత్రువుతో యుద్ధం చేయడం కంటే చేతులు కలపడం ఉత్తమమని రాజనీతి చెబుతుంది. పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాలను విస్తరించుకోవడానికి, కాపాడుకోవడానికి వియ్యమందడం, సామంతులుగా వ్యవహరించడం వంటి ఏర్పాట్లు చేసుకునేవారు. ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలోనూ అది పునరావృతం అవుతూనే ఉంది. బలమైన శత్రువు బలాన్ని సగానికి కుదించి వేయాలంటే స్నేహహస్తం అందిస్తే చాలు. మిత్రుత్వంతో తన బలం సగం మన వశమైపోతుంది. ఇదే పాయింట్ ఇప్పుడు పాలిటిక్స్లో బాగా చెల్లుబాటవుతోంది. దక్షిణ భారతంలో చిన్న రాష్ట్రం తెలంగాణ. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్. బలమైన జాతీయ పార్టీ బీజేపీ. మతపరమైన అజెండాతో కేసీఆర్కు సవాల్ విసురుతోంది. ఎంఐఎంతో స్నేహం చేసి అది తన బలంగా భావించారు కేసీఆర్. అదే ఇప్పుడు టీఆర్ఎస్కు బలహీనతగా మారిందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాలు సాగుతున్నాయి. కేసీఆర్ను ఇబ్బంది పెడుతోంది. విరుగుడు మంత్రంతో రాష్ట్రంపై తన పట్టును నిలుపుకునే ప్రయత్నాల్లో పడ్డారు కేసీఆర్. కేంద్రంతో చెలిమి, అనేక నిర్ణయాల్లో యూటర్నులు చాటి చెబుతున్న సత్యమిదే. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలిసి వచ్చిన తర్వాత కేసీఆర్ మారిపోయారంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఆయనను కేంద్రం ప్రభావితం చేసేసిందనే వార్తలు వ్యాపిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అధికారికంగా బంద్ చేయించిన కేసీఆర్ వాటిని తాజాగా సమర్థిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీపై కేసీఆర్ తీవ్రస్థాయిలోనే విరుచుకుపడేవారు. కానీ బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్న విషయాన్ని గ్రహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుల దూకుడును టీఆర్ఎస్ నేతలు సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారు. హిందూ అజెండాను సైతం సమర్థంగా బీజేపీ అమలు చేయగలుగుతోంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ మైత్రిని బీజేపీ నేతలు ప్రచారంలోకి తెస్తున్నారు. ఇదే అజెండాతో కమలం పార్టీ పక్కాగా ముందుకు వెళితే తన సీటు కిందకు నీళ్లు వచ్చినట్లేనన్న సత్యం కేసీఆర్ అర్థం చేసుకున్నట్లున్నారు. 2018 వరకు బీజేపీతో క్లోజ్గా ఉండటం వల్ల టీఆర్ఎస్ అనేక రకాలుగా లబ్ధి పొందింది. ముందస్తు ఎన్నికలు ఫలించాయి. కేంద్ర నాయకుల కితాబులు లభిస్తుండేవి. అన్నిటికీ మించి అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్వీర్యమైపోయింది. కేంద్రంలో ఉన్న నాయకుల వైఖరి అర్థం కాక కేసీఆర్తో బీజేపీ రాష్ట్ర నాయకులు సమర్థంగా పోరాటం చెయ్యలేకపోయారు. ప్రస్తుతం అధికారానికి అవసరమైన వేగంతో బీజేపీ నాయకులు కదులుతున్నారు. అన్నిటా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో సడన్ గా కేసీఆర్ తీసుకుంటున్న యూటర్నులతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తీసుకోనున్నాయో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ బలపడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ ఏకంగా 4 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని అన్ని పార్టీలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల బండి సంజయ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఇంకా కలకలం రేపుతున్నాయా? కేసీఆర్ మీద బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందా? తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడే కొద్దీ కేసీఆర్కు చెమటలు పడుతున్నాయా? రాజకీయాలు ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండవు. రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒక్క మాదిరిగా ఉండరు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటారు. ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవారు, నేను పట్టిన కుందేలుకో 3 కాళ్ళు అని వాదించేవారు రాజకీయాలకు పనికిరారన్న వాదన సైతం ఎప్పటినుండో ఉన్నదే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేది రాజకీయాల్లో ప్రధాన సూత్రం. ఈ సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా వంటబట్టించుకున్నారు. అందుకే ఆయన మారిపోయారు. తనలో మార్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనడం మానేశారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా తీర్పు తర్వాత మనిషిలో మార్పు వచ్చింది. ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో ఆయన యూటర్న్ తీసుకున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిన కొద్ది రోజులకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసిన కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల సభలో కేంద్రం మీద, బీజేపీ మీద నిప్పులు చెరిగారు. కాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంతో ఆ నిప్పులు గుప్పున చల్లారిపోయాయి. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇక అంతే, మనిషి మారిపోయారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడూ తమకు అనుకూలంగానే ఉంటాయని, తమకు ఎదురు లేదని, తాము తప్ప ఇంకెవరూ అధికారం సాధించలేరని ఇలా ఎన్నో ఊహించుకుంటూ ముందుకు వెళుతున్న తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్కు ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు కోలుకోకుండా చేస్తున్నాయి. ఒకవైపు ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు రోజురోజుకు బలం పెంచుకుంటూ సవాలు విసిరే స్థాయికి ఎదగడం, ఇవన్నీ టీఆర్ఎస్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో బలపడుతున్న తీరుతో టీఆర్ఎస్కు రాబోయే ఎన్నికల్లో భారీ నష్టం తప్పదనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యూహాలన్నింటికీ బీజేపీ చెక్ పెడుతోంది. తన రాజకీయ వ్యూహాలను రోజురోజుకు వినూత్నంగా అమలు చేస్తోంది. అందుకే టీఆర్ఎస్కు చెందిన కీలక నాయకులు, అసంతృప్త నేతలను గుర్తించి బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహానికి తెరతీసింది. ఇప్పటికే కొంతమంది టీఆర్ఎస్లో చేరిపోగా మరెంతో మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ చెబుతోంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు తమతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించిన తర్వాత కొంతమంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అదీ కాకుండా టీఆర్ఎస్కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ సంజయ్ వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయంతో దూకుడు మీద ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన మాటల తూటాలను మరింత పెంచారు. టీఆర్ఎస్కు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, తాము గేట్లు ఎత్తితే ఆ పార్టీ ఖాళీ అని పేర్కొన్నారు. ఒక్క టీఆర్ఎస్ఏ కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమను సంప్రదిస్తున్నారని వెల్లడించారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నందునే వారి చేరిక ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ పవిత్రమైన పార్టీ అని, తమ పార్టీలోకి వస్తే పుణ్యం వస్తుందని వ్యాఖ్యానించారు. ఇక తమ పార్టీ ముఖ్యనేతల బస్సు యాత్ర ఫిబ్రవరి 10 తర్వాత ఉండొచ్చని సంజయ్ వెల్లడించారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. రాజకీయాల్లో ఒక్కోసారి ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనేది ఎంత వాస్తవమో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి అలానే ఉంది. మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యంలో ఏలిన టీఆర్ఎస్కు బీజేపీ నుంచి అనూహ్య షాక్ ఎదురైంది. 25-30 మంది పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్ ఉన్నారు.
కానీ మేము ప్రజాస్వామ్య విరుద్ధంగా పోవద్దని చెప్పి ప్రజాస్వామ్యంగా వివరించాలని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని పక్క పెడుతున్నాం మేము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా కనివిపగలగడం, కొన్ని విషయాలు కనివిపగలగడం చాలా సంతోషం, ఆయన గుర్తించడం సంతోషం. కానీ ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేసిండు 2 సంవత్సరాలుగా? ఎందుకు దీన్ని అమలు పరచలే? అప్పుడు ఎందుకు తప్పన్నావు, ఇప్పుడు ఎందుకు మంచిది అంటున్నావు? ఇప్పుడు దానిలో ఏం గుర్తించినావు? ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు గుర్తించినావు. ఇవాళ ఇన్ని రోజులు కోవిడ్ వల్ల పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు, అనారోగ్యానికి గురయ్యారు, అప్పుల పాలయ్యారు, అవస్థలు పడ్డారు, మరణించారు, ఆస్తులు అమ్ముకొని ఇలా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. నీ కనీసం మానవత్వం ఉంటే పేద ప్రజలు ఇబ్బంది పెట్టాను, నేను క్షమాపణ చెప్తున్నా, ఇప్పటికైనా గుర్తించినా ఇప్పుడు అమలు చేస్తున్నా అని చెప్పాలి. అందుకే యూటర్న్ ముఖ్యమంత్రి, అందుకే అన్న మళ్ళీ చెప్తున్నా, యూటర్న్ లైఫ్ మళ్ళీ పాస్పోర్ట్ బ్రోకర్గానే పోతాడు, మళ్ళీ తిరిగి ఆడిపోతుంది జీవితం అంతా. ఇక కేంద్రం ముందు, మోడీ ముందు కేసీఆర్ ఇంతగా మెడలు వంచేందుకు ఆయనపై ఉన్న కేసులు కూడా కారణమన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమితో సీఎం కేసీఆర్కు క్షణాల్లో మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రతిసారి ఇతర నేతలతో కలిసి మీటింగ్స్లో పాల్గొనే కేసీఆర్ ఈసారి ఏకాంత చర్చలకే ప్రాధాన్యమిచ్చారు. ఏమైందో ఏమో కాని అనూహ్యంగా యూటర్న్ నిర్ణయాలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ పీక మీద సహారా కేసు వేలాడుతోంది. ఇప్పటికే సీబీఐ కేసీఆర్ను ప్రగతి భవన్లో ప్రశ్నించిందన్న వార్తలు కూడా ఉన్నాయి. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు అరెస్టు తప్పదంటూ హెచ్చరికలు చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలకు పరిమితం కాకుండా కేసీఆర్ను విమర్శించే ప్రతిసారి జైలుకూడు తినిపిస్తామంటూ హెచ్చరించారు. కాని కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ హెచ్చరికల వాడి వేడి తగ్గింది. ఇవన్నీ గమనిస్తే తెలంగాణ సర్కార్లో అవినీతి, అంతకుముందు ఉన్న సహారా వంటి కేసులే కారణమని కేసీఆర్ బీజేపీ అగ్రనాయకత్వానికి సరెండర్ అయ్యారన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ కేంద్రం నిర్ణయాలకు కేసీఆర్ సపోర్ట్ ఉంటుందని, ఇక టీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్గా పనిచేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ లేదంటే బీజేపీ, కానీ కాంగ్రెస్కు అవకాశం ఉండకూడదన్న ఎత్తులు కూడా కారణమై ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. సీఎం కాకముందు నుండి ఇప్పటి వరకు ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళిత నాయకుణ్ణి సీఎం చేస్తానన్నారు. ఆయనే సీఎం అయ్యారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. తర్వాత ఆ ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. తర్వాత అదసలు సాధ్యమేనా అని ఆయనే రివర్సులో క్వశ్చన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యూటర్నులు ఉన్నాయి. అయితే తాజాగా వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో కేసీఆర్ తీసుకున్న యూటర్న్ మాత్రం యూటర్న్ సీఎం అంటూ విమర్శల పాలు చేసింది. ఇకపోతే కేసీఆర్ జుట్టు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకునేందుకు తహతలాడుతోంది తెలంగాణ బీజేపీ. బండి సంజయ్ని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించాక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి అంతా గులాబీ దళంపై దాడిని తీవ్రం చేశారు. తెలంగాణలో పాగా వేసేందుకు అవసరమైన అన్ని శక్తులను ప్రయోగించాలని కేసీఆర్ దెబ్బకు ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ కుదేలైన పరిస్థితిలో ఆ స్థానం అందిపుచ్చుకోవాలని కమలనాథులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దాంతో తెలంగాణ పాలిటిక్స్ రోజురోజుకు హాట్గా మారిపోతున్నాయి. తెలంగాణలో ఒకవైపు ఎన్నికల పర్వం కొనసాగుతోంది. త్వరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ వాడిపోయింది. నాగార్జునసాగర్లో కనుక విజయం సాధించకపోతే పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా భీకరమైన మాటలతో ఇప్పటిదాకా కేంద్రంపై విరుచుకుపడి ఇప్పుడు మెడలు వంచటం మాత్రం ఆలోచించదగ్గ విషయమే. ఈ పరిణామాలు కేసీఆర్కు లాభం చేస్తాయా, బీజేపీకి లాభం కలిగిస్తాయా అన్న విషయాలను పక్కన పెడితే కేసీఆర్ మెడలు వంచడంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అది కేసుల మాఫీ కోసమా, రాష్ట్రానికి కావలసిన నిధుల కోసమా అన్నది ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేస్తున్నప్పటికీ కేసీఆర్ తీరు గులాబీ శ్రేణుల్లో మాత్రం కాస్తంత నిరుత్సాహానికి గురిచేస్తుందని చెప్పక తప్పదు. మరి కేసీఆర్ వెనక్కి తగ్గిన ఫలితం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
ఇక ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.